ప్రభువా, నా స్థితి, నా గతి, నాయన నేను ఎంతో పడిపోయాను, దిగజారిపోయాను, మీకు విరోధంగా నేను నడిచానయ్యా, మీ వాక్యాన్ని పక్కన పెట్టేశాను, ప్రభువా నన్ను మీరు చేర్చుకోనండి అని ఆ ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని గద్దించడండి, మిమ్మల్ని శిక్షించడు, మిమ్మల్ని హత్తుకుంటాడు ప్రభు. తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలి పడతా ఉన్నారు. ఇంక నువ్వు నా కుమారుడు నా వైపు తిరుగుతాడేమో, నా మాటలు వింటాడేమో, నన్ను నమ్ముతాడేమో, నా దగ్గరకు వచ్చి కూర్చుంటాడేమో, నేను చెప్పే జ్ఞానాన్ని విని నేర్చుకుంటాడేమో అనుకుంటున్నారు ప్రభు. కానీ మనం తప్పైన స్థితిలో ఉన్నామని మనకు అర్థమవుతూ ఉంటుంది. మన నడకలు తప్పిపోయినాయి అని మనకు తెలుస్తూ ఉంటుంది. మన మార్గం విడిచి పక్కగా వెళ్ళిపోయామని మనకు తెలుసు. కానీ మన నడకలు మార్చుకోగలమా? మార్చుకోగలమండి? కానీ ఈ కుమారుడు తన నడకలు మార్చుకోవాలనుకున్నాడు.